ఏదో పంచర్ ఇప్పుడే పడాలా? ఆ డంపింగ్ యార్డ్ ఇంకా చాలా దూరంలో ఉందే. ఇప్పుడు నేను ఎలాగెళ్ళాలి అక్కడికి? చిట్టమ్మా, ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? నా సంగతి సరే, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇటువైపు వెళ్ళడం చూశాను. ఏం జరిగిందో ఏంటోనని నీ వెనకాలే వచ్చాను. ఉద్ధరించావులే. నా పని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అది కాదు చిట్టమ్మా, ఈ రోడ్లో ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. నా మాట విను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఏటి, నీ కార్లోనా? నడుచుకుంటూ అయినా పోతాను కానీ నీ కార్లో అయితే నేను రాను. ప్లీజ్ చిట్టమ్మా, అసలే రోజులు బాలేవు. పైగా ఆడపిల్లవే, ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, క్షేమంగా నేనే దింపుతాను. నిజమే, చీకట్లో ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. ఇదిగో డ్రైవరు, నన్ను దింపేసి నువ్వు వెళ్ళిపోవాలా? అలాగే, తప్పకుండా. పద వెళ్దాం. పద. అంటే వీడితో కలిసి శిఖర్లు కొట్టడానికా? రాత్రిపూట ఒంటరిగా ఇల్లు వదిలేసి వచ్చింది. చెప్తానే, ఆడ సంగతి నీ సంగతి తేలుతాను. ఇగో డ్రైవరు, ఇక్కడ దాకా దింపినందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళిపో, నా పని నేను చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ దాకా వచ్చింది నిన్ను వదలడానికి కాదు, నేను ఇంటి దగ్గర దింపి వెళ్ళడానికి. ఏం మాట్లాడుతున్నావు డ్రైవరు? ఈ మధ్య కాలంలో ఈ డంపింగ్ యార్డు ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో తెలుసా నీకు? ఈ వాసనకి ఇప్పటికే 10 మంది పైనే చనిపోయారు. నీకు తెలుసా? నాకు తెలుసో లేదో పక్కన పెట్టు. అన్నీ తెలుసుకుని నువ్వెందుకు వెళ్తున్నావు? అయినా అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏడు చెప్పమంటావు డ్రైవరు? మా నాన్న కంట ఆపరేషన్ కోసమని ఎంతో కష్టపడి 1,50,000 దాచాను. ఆ తర్వాత ఏటైందంటే మా నాన్నకి సూపు వచ్చేస్తుంది. సిటే వస్తున్నా. నిన్నటి చెత్తంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. ఇప్పుడు ఆ డబ్బా ఎతకడానికే డంపింగ్ యార్డ్ లోకి వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలంటే ఆ 1,00,000 నేను ఇస్తాను. ఏటి, నువ్వు 1,00,000 ఇస్తావా? ఆ. అంటే కారం ఎత్తావా? కారం అమ్మకపోతే ఏంటి, ఎవరో ఒకరి దగ్గర అప్పుతిస్తాను. నాకే అప్పులు గిప్పులు ఏమీ వద్దు బాబు. నీ దారిని నువ్వు వెళ్ళు, నా పని నేను చూసుకొని వెళ్ళిపోతాను. లేదు లేదు, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం, లేదంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. అంతేగాని నేను ఒక్కదాన్ని మాత్రం వెళ్ళలేను. ఏహే, చెప్తేనవా? చిన్న పిల్లల్లో గొడవ చేస్తున్నావేటి? ప్లీజ్ చిట్టమ్మా, నా మాట విను. వెనక్కి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు, డబ్బులతో తిరిగి వెళ్ళడానికి. అయితే నేను నీతో వస్తాను. బా, చెప్తేనావు కదా, పద. పద.
ఇదిగో బాబాయ్, నిన్న మా ఇంట్లో ఇలువైన వస్తువు పోయింది. దాన్ని మీ మున్సిపాలిటీ అమ్మాయి తెచ్చి ఈ డంపింగ్ యార్డ్లో పడేసింది. నువ్వు కొంచెం అనుమతి ఇస్తే లోపలికెళ్ళి మా వస్తువు ఏడుందో ఎత్తుక్కుంటాను. ఏటేటే అర్ధరాత్రేలా కటిక చీకట్లో పోయినొస్తూ వెతుక్కుంటావా? అది నేను నమ్మేసి మిమ్మల్ని లోపలికి పంపించాలా? చూడు తల్లి, ఈ డంపింగ్ యార్డ్లో చాలామంది చచ్చిపోయారు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు నన్ను కాపలాకి పెట్టారు. వస్తువు పోయిందని లోపలికి వెళ్తే ప్రాణాలే పోతాయి. నా మాట నీ పో. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. అది చాలా విలువైన వస్తువు. నీకు కావాలంటే ఓ 100 ఇస్తాను. ఏటేటి లంచం ఇస్తావా? పోలీసులు పిలుస్తా, ఏమనుకున్నావో ఇలా. 100 ఇస్తాననడం తప్పే బాబాయ్, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇదిగో అమ్మా, వెళ్తావా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమంటావా? అంత కోపం ఎందుకులే బాబాయ్, వెళ్తానులే. డ్రైవరు, వెళ్దాం పదా. ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? ముందు నుంచి దారి లేకపోతే ఏంటి, వెనక నుంచి ఉంటుంది కదా. వెనక నుండా? పద. డంపింగ్ యార్డ్కి ఇది బ్యాక్ డోర్. అవును, ఇక డోర్ ఎక్కడుంది? ఉండదు, ఈ గోడే డోరు. ఈ గోడ దూకి లోపలికెళ్ళాలా. ఓకే, నేనైతే గోడ దూకేస్తాను. మరి నువ్వెలా దూకుతావు? ఎత్తుకొని గోడవతల దింపు. అలాగే. ఏ ఏడ్సెత్తునావు? నువ్వే ఎత్తుకుని దింపమన్నావు కదా. చాలు బడాయి. ఏదో మాట వరుస కంటే నిజంగా ఎత్తుతావేటి? మరి ఎలా ఎక్కుతావు? ఓ పాలొంగు. ఏంటి? ఓ పాలు వంగ. సరే. ఒంగు అంటే కొంగలో ఒంగోడం కాదు, మోకాళ్ళు మోచేతుల మీద ఒంగు. అలాగే. ఒంగు. లే పైకి. బాబాయ్, ఈ కంపెనీ చిట్టమ్మా. ఈ కంపుకి ఊపిరి ఆగిపోయేలా ఉంది. డంపింగ్ యార్డ్ లో కంపు కాకపోతే సెంటు వాసన వస్తుందా ఏంటి? అందుకే చెప్పా రావద్దని. ఓ ఊపుకుంటూ వచ్చేసావు. ఉండలేకపోతే వెళ్ళిపో. నువ్వు రాకుండా నేను వెళ్ళను. సరే పద, ఎదుగుదాం. పద. ఏమైంది డ్రైవరు? ఏం లేదు, ఈ వాసనకి చిన్న వామిటింగ్ సెన్సేషన్. ఏగో నా మాట విని నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళి వెతుకు. అర్ధరాత్రి పూట ఈ ఎదవ డ్యూటీలు చేయలేక చచ్చిపోతున్నావురా బాబు. ఏం చేస్తాంరా, ఈ చెత్త అంతా ఊరవతల పాడేద్దామంటే వెహికల్స్ లేవంట. తగలెట్టామన్నారు, తగలెట్టేద్దాం పద. సరేరా.
చిటి 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 ఏంటి? నిప్పు నిప్పు డబ్బు కాలిపోతుంది. అయ్య బాబాయ్, చెత్తకి నిప్పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? అదే చిట్టి, నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? నా వల్ల కావట్లేదు చిట్టి. నాకు నాకు ఊపిరి ఆడట్లేదు. అయ్యో అయ్యో డ్రైవరు! ఆగు, వచ్చేసిన. డ్రైవర్ బాబు లే. అయ్యో, డ్రైవర్ బాబు లే. ఏటైందమ్మా? డ్రైవరు కళ్ళు తిరిగి పడిపోయాడు బాబాయ్. కొంపతీసి డంపింగ్ యార్డ్లోకి వెళ్ళారా ఏంటి? చిచి, వెళ్ళలేదు. ఆ వాలకం చూస్తుంటే వెళ్ళినట్టే ఉంది. అర్జెంటుగా అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేకపోతే చచ్చిపోతాడు. అయ్య బాబాయ్, ఆ, ఇదిగో ఆటో, ఇట్రా. బాబాయ్, కాసంత సాయం పట్టు. సరే అమ్మా. బా బా చిట్టా, బా బా నీ కాబోయే అల్లుడితో కలిసి కారులో షికార్లు కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. ఒక్కగానో కాడపిల్లని నెత్తినెక్కించుకున్నారు. అదేమో ఆడిని సంకనెక్కించుకుని ఊరంతా తిరుగుతుంది. పోయింది, ఊర్లో మన పరువంతా మట్టి కొట్టుకుపోయింది. రే భాస్కర్, సిట్టి గురించి ఇంకొక మాట మాట్లాడినావంటే నాలుగు కోసేత్తనేమనుకుంటున్నావా? నా నాలుగుకోయడం కాదు, ఆ చేసిన ఏదో పనికి దాని పేక్కోయండి. కాసేపట్లో అది ఇంటికి వస్తుంది కదా, అప్పుడు అది చేసిన ఏదో పనికి దాన్ని చంపుతారో, దాన్ని తిట్టినందుకు నన్ను చంపుతారో డిసైడ్ చేతురుగానే. డాక్టరు, ఎలాగుంది డాక్టరు? కంగారు పడాల్సిందేం లేదమ్మా. తను బాగా సున్నితమైన మనిషి. ఆ డంపింగ్ యార్డ్లో వాసనకి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఓ 10 నిమిషాల్లో స్పృహలోకొస్తాడు. ఏటేటి, బాగా సున్నితంగా పెరిగిన మనిషా? కాబట్టే కదా ఆ వాసనకి తట్టుకొని నువ్వు నిలబడ్డావు. ఆ వాసనకి తట్టుకోలేక తను కళ్ళు తిరిగి పడిపోయాడు. అంటే తను సున్నితంగా పెరిగిన మనిషి అనే కదా. కారు డ్రైవరు సున్నితంగా పెరిగినవేటి డాక్టరు? రోజు డీజిల్ వాసనలో, పెట్రోల్ వాసనలో పెరిగిన మనిషి సున్నితంగా ఎలా పెరిగినట్టు? వాట్? ఇతను కార్ డ్రైవరా? అవునండి, కార్ డ్రైవరే. కానీ మనిషిని చూస్తే అలా అనిపించడం లేదే. మనిషి ఎలా కనిపిస్తే ఏంటి, చేసే పని అయితే డ్రైవర్ పనే. ఓ అలాగా. అలాగే. సర్లేమా, 10 నిమిషాలు ఆగితే స్పృహలోకొస్తాడు. తన ప్రాణాలకేమీ ప్రమాదం లేదు.
ఒరే అవతారం, మన రవిచంద్ర కారులో ఉంది. అవునే అక్క. వాచ్మ్యాన్, చెప్పండి మేడం. ఇగో ఆ కారులో ఉండే కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ కారులో అబ్బాయే కదండి, అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు కలిసి డంపింగ్ యార్డ్లోకి వెళ్ళారండి. ఆ వాసన తట్టుకోలేక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ అమ్మాయే ఆటో ఎక్కించుకుని ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏంటి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడా? అవునండి, అప్పటికే వెళ్ళదని చెప్పానండి. దొంగతనంగా లోపలికి వెళ్ళుంటారు. పాపం ఆ వాసన పడక అబ్బాయి పడిపోయి ఉంటాడు. ఆ దేవుడే అబ్బాయిని కాపాడాలండి. డంపింగ్ యార్డ్కి వెళ్ళడం ఏంటి? కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. నెమ్మదిగా. ఏమైంది? నేను ఎక్కడున్నాను? ఈ ఇంద్రలోకంలో ఉన్నావు. వాట్? ఇది ఇంద్రలోకమా? మరి లేకపోతే చిన్న చెత్త వాసనకి కళ్ళు తిరిగి పడిపోయావు. నువ్వే మగాడివయ్యా. కళ్ళు తిరిగి పడిపోయానా? లేదు, ఓళ్ళు తిరిగి పడిపోయావు. అందుకే మోసుకొచ్చి ఆసుపత్రిలో పడేశాను. ప్రాణాలకేం ప్రమాదం లేదంటలే, నువ్వేం కంగారు పడుకో. థ్యాంక్స్ చిట్టమ్మా. సమయానికి దేవతలా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశావు. లేదంటే ఏమైపోయేవాన్నో. సర్లే, డంపింగ్ యార్డ్లోకి తోడుగా వచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా వల్లే కదా ఇదంతా జరిగింది. సారీ. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం అంటే